లభిస్తుందా అంటే అవుననే సమాధానాలు వస్తా ఉన్నాయి. మరి 10 మంది బీఆర్ఎస్ లో గెలిచి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకొని మళ్ళా మేము కండువాలే కప్పుకోలేదు, మేము సొక్క పూసినామని ఈ వాతాల పోషేట్లందరికీ ఇది చెప్ప చెల్లుమనే వార్త అని చెప్పుకోవచ్చు. సుప్రీంకోర్టులో కేసు మాత్రం నడుస్తూ ఉంది. బీఆర్ఎస్ ఎక్కడికెక్కడ దాన్ని ఫాలో అప్ చేస్తూ ఉంది. మరి ఏం జరుగుతుంది, ఈరోజు ఏం జరిగింది, నిజంగా ఆ బ్రేకింగ్ న్యూస్ మాత్రం అందుతుందని చెప్పుకోవచ్చు. ఈ 10 మంది ఎమ్మెల్యేలు, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కావచ్చు, ఇక్కడ షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకపూడి గాంధీ కావచ్చు, స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కావచ్చు, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కావచ్చు, చెవెల ఎమ్మెల్యే కాళే యాదయ్య కావచ్చు, ఇక్కడ బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి కావచ్చు, గద్వాల ఎమ్మెల్యే బర్లా కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరూ పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత, అంటే ఎమ్మెల్యేలుగా మా పార్టీలో గెలిచి మిగతా పార్టీలకు పోతున్నారు కాబట్టి అనర్హత వేయాలి, అనర్హత వేస్తే మళ్ళీ బై ఎలక్షన్స్ వస్తాయన్న చర్చ మాత్రం జరిగింది. ఇక స్పీకర్ నిర్ణయమే తుది నిర్ణయంగా ఉంటది కాబట్టి ఇక స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఏ నిర్ణయం తీసుకుంటారన్న చర్చ ఈ రోజులు సాగింది. ఇప్పుడు మాత్రం ఏకంగా స్పీకర్ ను కోర్టులో నిలబెట్టినాం, ఇంకా ఎంతకాలం మీకు టైం కావాలి అని గట్టిగానే అరుచుకుంది సుప్రీంకోర్టు. మరి ఇక 4 సంవత్సరాలు, ఇంకో 3.5 సంవత్సరాలు అయితే కాలం గడుస్తుంది. మరి ఇంకా 3.5 సంవత్సరాలు మీకు కావాలా, ఇంకా 4 సంవత్సరాలు టైం కావాలని సుప్రీంకోర్టు మాత్రం మొట్టికాయలు వేస్తా ఉన్నది. మరి ఆ కథ ఏందో ఒకసారి చదివిన తర్వాత దాంట్లోకి లోపలికి పోదాం. స్పీకర్ ను కోర్టులో నిలబెట్టాం, మర్చిపోవద్దు. ఎమ్మెల్యేల అనర్హత కేసుపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు, సర్వోన్నత న్యాయస్థానంలో కొనసాగుతున్న వాదనలు, నిర్ణయం తీసుకోకపోతే రాజ్యాంగాన్ని అవమానించినట్లే. రాజ్యాంగం అందరికి ఒకటే ఉండాలి కదా, అది స్పీకర్ కైనా ఒకటే ఉండాలి, సామాన్య పౌరుడికైనా ఒకటే ఉండాలి. కానీ వాళ్ళు దొంగచాటున ఏకంగా కాంగ్రెస్ కండువాలు కప్పుకొని దానం నాగేందర్ అనే వ్యక్తి ఏకంగా కాంగ్రెస్ కండువ మీద, కాంగ్రెస్ పార్టీ మీద, కాంగ్రెస్ గుర్తు మీద ఎంపీగా పోటీ చేసింది సికింద్రాబాద్ లో. కొంచెమన్నా సిగ్గు అనిపిస్తలేదా? మేము ఇక పార్టీ మారలేదని మీకు చెప్పడానికి సిగ్గు అనిపిస్తలేదా? గూడెం మైపాల్ రెడ్డి అటువంటి పటాన్చేరు ఎమ్మెల్యే మేము పార్టీనే మారలేదు, మేము దీంట్లోనే ఉండవంటే దీంట్లో ఉన్నవా అంటే ఎటుగాకుంటున్నారు ఈ 10 మంది. ఒకవేళ వీళ్ళు ఇప్పుడు బీఆర్ఎస్ కో పోయినా, ఒకవేళ కాంగ్రెస్ ఏదైనా సభలు పెడితే, మీటింగ్లు పెడితే అక్కడికి పోయినా కూడా వీళ్ళ సస్పెన్షన్ వేటు పడుతుందని ఎటు పోకుండా ఏం కావాలో అర్థం కాకుండా ఉన్నారు. ఇప్పుడు అఫీషియల్ గా కాంగ్రెస్, అన్అఫీషియల్ గా మేము బీఆర్ఎస్ అనే కాన్సెప్ట్ లో ఉన్నారు వాళ్ళంతా. ఆ కథ ఏందో చూద్దాం. బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై సుప్రీంకోర్టులో మరోసారి విచారణ ప్రారంభమైంది. ఈ మేరకు జస్టిస్ బిఆర్ గవాయ్, అగస్టిన్ జార్జ్ మసీలా ద్విసభ్య ధర్మాసనం వాదనలు వింటుంది. కేసులో ఇప్పటికే బీఆర్ఎస్ తరఫున ఆర్యమ సుందరం వాదనలు వినిపించగా, అసెంబ్లీ సెక్రటరీ తరఫున ముకుల్ రోహత్గి తన వాదనలు బెంచ్ కు వినిపిస్తున్నారు. స్పీకర్ కు గడువు విధిస్తూ హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును కొట్టేసిన డివిజనల్ బెంచ్ తీర్పు సరైనదేనని ఆయన అన్నారు. ఈ క్రమంలో స్పీకర్ నిర్ణయంలో హైకోర్టు మాత్రం జాప్యం ఇంకా జరగకూడదు, మీకు 4 వారాల టైం ఇస్తున్నాం, ఈ 4 వారాల టైంలో ఒకవేళ మీరు కనుక డిసిషన్ తీసుకోకపోతే ఇక మేమే తీసుకుంటామని సుప్రీంకోర్టు మొట్టికాయలు మాత్రం వేస్తా ఉంది. ఇప్పుడు స్పీకర్ కార్యాలయం అలర్ట్ అయినట్టు తెలుస్తా ఉంది. దీంట్లో ఇంకొక ముచ్చట ఉన్నది, దీంట్లో ఒక ముచ్చట మనం మాట్లాడుకోవాలి. దీంట్లో మరి నిజంగా ఎటుపోతుందో వ్యవస్థలో అర్థం కాదు, కానీ కోర్టులో కేసు నడుస్తూ ఉంది. దీనికి సంబంధించింది కోర్టులో కేసు నడుస్తూ ఉంది. కోర్టులో కేసు నడుస్తూ ఉంటే రేవంత్ రెడ్డి ఏకంగా అసెంబ్లీలోనే మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడుతున్నారు. ఏమని? రేవంత్ రెడ్డి అసలు ఎక్కడిది కేసు, ఎవడు అప్పుడు పార్టీ మారలేదా, అప్పుడు పార్టీ మారలేదా, ఇప్పుడు పార్టీ మారితే ఏమైతుందని పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ప్లస్ గా మాట్లాడుతూ ఉన్నాడు రేవంత్ రెడ్డి కూడా మొట్టికాయలు వేసింది ఇక్కడ సుప్రీంకోర్టు. మొట్టికాయలు మాత్రం వేసింది సుప్రీంకోర్టు. మరి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కూడా మీరు ఫాలో కాకపోతే మరి మీరేం రాజకీయ నాయకులు? రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్ ఉండాలి కదా. రూల్ అనేది బలిసినోడికి ఒక రూలు భారతదేశంలో, సామాన్యుడికి ఒక రేలు భారతదేశంలో,
బక్క చెక్కి చక్కిన రైతులకు ఒక రూలు, సామాన్య కర్షకులకు ఒక రూలు. ఏం రూల్స్? రూల్స్ అన్నప్పుడు భారతదేశం మొత్తం ఒకటే ఉండాలి కదా. ఎమ్మెల్యేలు అయితే మొగుళ్ళ పై నుంచి ఏమన్నా ఊడిపడ్డారా? ఎమ్మెల్యేలు ఒక పార్టీ టికెట్ ఇచ్చి ఆ పార్టీ మీద గెలిస్తే సిగ్గుండాలి కదా మీకు కొంచెమైనా. సిగ్గు శరం లేకుండా పార్టీ మారి ఇంకా మేము పార్టీ మారలేదని బురుడి కొడతా ఉన్నారు. కొంచెం అన్నమే తింటున్నారా? ఇంకేమన్నా తింటున్నారా? ఎడిపోతారు వీళ్ళందరిగా. ఇప్పుడు వీళ్ళందరూ ఇప్పుడు దానం నాగేందర్ ఉన్నాడు. దానం నాగేందర్ ఏకంగా మొన్న ఎంపీ ఎలక్షన్లలో సికింద్రాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేసిండు కాంగ్రెస్ తరఫున. కాంగ్రెస్ తరఫున పోటీ చేసినప్పుడు కండువ వేసుకోలేదా? బీఫామ్ కాంగ్రెస్ కాదా? చేతి గుర్తు మీద పోటీ చేయలేదా? ఇటువంటి ఆయన కూడా నేను పార్టీ మారలేదు. సిగ్గు అనిపిస్తలేదా నీకు కొంచెమైనా? పార్టీ మారలేదా అని చెప్తా ఉన్నారు వీళ్ళు. మరి ఎటు పోతుంది వ్యవస్థ? దానం నాగేందర్ నిజంగా ఉప ఎన్నికలైతే రావాలని కోరుకుంటున్నాం. మరి దానం నాగేందర్ గెలుస్తాడా? ఆ గాంధీ గెలుస్తాడా? మళ్ళా ఉప ఎన్నికలు వస్తే కాళే యాదయ్య గెలుస్తాడా? ఆ కడియం గెలుస్తాడా? వీళ్ళందరూ గెలిచే అవకాశం ఉందా? కడియం గెలుస్తాడా? తెల్లం వెంకట్రావు గెలుస్తాడా? బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గెలుస్తాడా? వీళ్ళంతా 10 మంది మొత్తం గెలిచే అవకాశాలు ఉన్నాయా అంటే లేవనే సమాధానాలు వస్తా ఉన్నాయి. ఇప్పటికీ ఆ కాంగ్రెస్ పార్టీ పైన విపరీతమైన ఆ వ్యతిరేకత మొత్తం మూటగట్టుకుందని చెప్పుకోవచ్చు. మరి ఏం జరుగుతుందో అర్థం కాదు. ఇప్పటికైనా స్పీకర్ నిర్ణయం ఫైనల్ నిర్ణయంగా చెప్తా ఉంటారు. మరి స్పీకర్ మంచి స్పీకరే ఉన్నాడు మనకు. కాకపోతే స్పీకర్ రోల్ ఏంది? సీఎం ఏం చెప్తే వాళ్ళే చేస్తూ ఉంటారు స్పీకర్లు ఎవరైనా. ఇది ఓపెన్ సీక్రెట్. కాకపోతే విశేష అధికారాలు స్పీకర్కు ఉంటాయి. ఆ విశేష అధికారులకు మాకు టైం సరిపోతలేదు, ఇంకా టైం కావాలని అడుగుతుండు స్పీకర్. ఇంకా టైం కావాలి మాకు అని అడుగుతున్నారు. మరి 10 మంది ఎమ్మెల్యేలు ఒక్కొక్క ఎమ్మెల్యేలకు ఒక్కొక్క నెల వేసుకున్నా కూడా 10 నెలల టైం కూడా అయిపోయింది కదా స్పీకర్ సాబ్. మరి అటువంటి అప్పుడు ఇంకా టైం కావాలి అనడంలో సందేహం అందరికి అర్థమవుతా ఉంది. అంటే ఏదో టైం పాస్. ఒకప్పుడు కేసీఆర్ అదే చేసింది కదా. సడక్ నగర్లో గెలిచిన తలసాని శ్రీనివాస్ యాదవ్, టీడీపీలో గెలిచిన తలసాని శ్రీనివాస్ యాదవ్ తీసుకొని టీఆర్ఎస్ లో తీసుకొని ఏకంగా మంత్రి పదవి ఇచ్చిళ్ళు. కాంగ్రెస్ లో గెలిచిన సబితా ఇంద్రారెడ్డిని తీసుకొని అదే పని చేసిళ్ళు. మేం చేస్తే తప్పేముంది అనే కాన్సెప్ట్ లో ఉన్నారు. వాళ్ళు చేసింది తప్పే, పొరపాటు, వాస్తవంగా తప్పే. వాళ్ళ తప్పులు ఇప్పుడు కూడా అవుతా ఉన్నాయి. కానీ ఇదే కోణంలో ఒకవేళ ఎటువంటి నిర్ణయాలు లేకుండా ఇష్టం ఉన్నట్టు ఇళ్ళ గెలిచి ఇళ్ళకు పోతే మరి ప్రజాస్వామ్యం ఎక్కడ బతుకున్నట్టు? భారత రాజ్యాంగం ఏడున్నట్టు? ఇక కొంత సిద్ధాంతం అనేది ఉండాలి కదా. మరి ఇంతమంది ఇప్పుడు కాంగ్రెస్ లో గెలిచింది కదా వీళ్ళు. కాంగ్రెస్ లో బీఆర్ఎస్ లో గెలిచి కాంగ్రెస్ కి వేయలు. ఓ సిద్ధాంతం లేదు, మన్ను లేదు, మశానం లేదు, కాంగ్రెస్ కి వచ్చిండ్రు. మరి బీజేపీలో గెలిచిన 8 మందిని ఎందుకో తీసుకోలేకపోతున్నారు? వాళ్ళకు సిద్ధాంతం అంటూ ఉంటది. అందుగురించే వాడు 100 కోట్లు పెట్టినా కూడా బీజేపీ ఎమ్మెల్యేలకు కొనే పరిస్థితి వీళ్ళకు ఉండదు. ఇక వీళ్ళు గొర్రెలాగా ఈజీగా దొరుకుతున్నారు. బీఆర్ఎస్ లో జిగలిసినోడు కాంగ్రెస్ పోతాడు, రేపు కాంగ్రెస్ ఓడిపోతే మళ్ళీ బీఆర్ఎస్ పోతారు. ఇది తతంగం ఉంటది. ఇప్పటికైనా మన స్పీకర్ సాబ్ అయితే మంచోడే ఉన్నాడు. గడ్డం ప్రసాద్ అన్న ఇప్పటికీ మీరు తీసుకుంటే చరిత్రలో మాత్రం నిలిచిపోయే అవకాశం ఉంటది. ఇది 10 మంది ఎమ్మెల్యేల పైన అనార్థ వేటు పడితే మళ్ళా బై ఎలక్షన్స్ వస్తే ఎవరి సత్తా ఏంటో తెలుస్తుంది. అప్పుడు ప్రజలే చూస్తారు. అరే ఇప్పుడు ఒక్కొక్క ఎమ్మెల్యే దగ్గర ఎంత ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇప్పుడు చేవేళ ఉంది. చేవేళలో కాళే యాదయ్య గెలిచిండు. కాళే యాదయ్య బీఆర్ఎస్ నుంచి గెలిచిండు. మరి ఇక్కడ ఉన్న ఆ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ భీమ్ భరత్ పరిస్థితి ఏం కావాలి? ఆయన కార్యకర్తలకు అందుబాటులో ఉంటాడు భీమ్ భరత్. మరి ఇక్కడ పటాన్ చెరువులో అదే పరిస్థితి. అక్కడ గూడెం మైపాల్ రెడ్డి ఆల్రెడీ మొత్తం టిఆర్ఎస్ మొత్తం కబ్జాల రాయుడు అనే పేరు వచ్చింది. మరి ఇక్కడ కాటా శ్రీనివాస్ గౌడ్ ఏం కావాలి?
10 సంవత్సరాలు ఈ పార్టీని కాపాడేది కదా, కాటా శ్రీనివాస్ గౌడ్ ఏం కావాలి? ఇట్లా అనేక నియోజకవర్గాలలో బోలెడు సమస్యలు ఉన్నాయి. ఇటువంటి వాళ్ళను బొంద పెట్టాలంటే బాజాబ్తా ఉప ఎన్నికలు రావాల్సిందే, రావాలని ప్రజా వాయిస్ కోరుకుంటుంది.